కొడుకు కూతురు 8 ఏళ్ళు దాటిపోతే ఇక వాళ్ళ శరీరం మీద ముద్దు పెట్టకూడదు తండ్రి. అందుకని తల ఉంచి మీరు రామాయణం చదవండి, ప్రతి చోట మీకు ఆ మాట కనపడుతుంటుంది. ఆ మూర్ధన్య స్థానమనందు ఆఘ్రాణించాడు అని. సపుత్రమూర్ధినుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సప్రీతేణ అంతరాత్మన. అందుకని సప్రీతేణ అంతరాత్మన, చిన్నవాడన్నా విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడో చెప్పాడు వశిష్ఠ మహర్షి. ఆయన ఉన్నాడుగా, సంతోషంగా ఇప్పుడు కొడుకుని పంపించాడు. వెళ్ళాడు ఆయనతో పాటు. ఆయన ఇవ్వవలసినటువంటి అస్త్రములన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చి తాటకని చూపించాడు. నృశంసమనుశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియుక్తానాం ఏష ధర్మ సనాతన. కొట్టవా తాటకని, రాజకుమారుడివి, నీ ధర్మం, రక్షించవలసిందే ప్రజల్ని, వేయి బాణం అన్నాడు. నేను వేసేస్తాననలేదు రాముడు. రాముడి నోటి వెంట వచ్చిన మాట ఏమిటో తెలుసా? ఆయన అన్నాడు వేస్తాను, చంపుతాను. ఎందుకు చంపుతానో తెలుసా గురువుగారు? పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమనిశంకయా అన్నాడు. మా నాన్నగారు చెప్పారు కాబట్టి చంపేస్తున్నాను అన్నాడు. అది రాముడి భక్తి. తాటకని చంపడానికి కారణం ఏమిటో తెలుసా గురువుగారు? పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్. 2 సార్లు చెప్పాడు. మా నాన్నగారు మీతో పంపిస్తూ నన్ను దగ్గరికి పిలిచి నా మూర్ధన్య స్థానం వాసన చూసి, నాన్న ఆయన వెంట వెళ్ళరా, ఆయన ఏం చెప్తే అది చెయ్యి అన్నారు. మీరు చెప్పింది చేయకపోతే మా నాన్నగారు చెప్పింది నీ చెయ్యినట్టు. మా నాన్నగారు చెప్పింది చెయ్యాలి అంటే పుత్రధర్మం, మా నాన్నగారు చెప్పింది నేను చెయ్యాలి. అందుకని మా నాన్నగారు మీ వెంట వెళ్ళి మీరేం చేయమన్నారో అది చేయమన్నారు కాబట్టి చేస్తాను. అది మొదటి కారణం. 2 గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైనా ప్రమేయస్య వచనం కర్తుముజ్యతః. గోబ్రాహ్మణుల యొక్క హితం కోసం చంపేస్తాను, లోకాన్ని రక్షించడం కోసం చంపేస్తాను. అప్రమేయమైనటువంటి మాట కలిగినటువంటి గురువైన మీరు చెప్పినటువంటి కారణం చేత చంపేస్తాను. మొదటి కారణం మాత్రం మా నాన్నగారే. ఇది రాముని యొక్క పితృభక్తి అంటే. ఎక్కడ ఉన్నా తండ్రి గౌరవాన్ని నిలబెట్టడం అంటే అది. ఆ కొడుకుని చూసుకుని కదండి మురిసిపోయాడు తండ్రి. అది ఈ కొడుకుతనం అంటే. ఏమంటే మీ నాన్నగారు మీ దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలు తీసుకోమన్నారు శ్రీరామనవమి సీతారామ కళ్యాణానికంటే, మా నాన్నకి ఏం పోయింది అలాగే చెప్తుంటాడు, ఆయన్ని అడగండి ఇమ్మని అన్నవాడు కొడుకు కాడు. మా నాన్నగారు అన్నారా? మా నాన్నగారికి రామచంద్రమూర్తి అంటే మహాప్రీతి అండి. మా నాన్నగారిది 1116. మా నాన్నగారు నా దగ్గరికి పంపించారంటే నన్ను కూడా తరించమని, నాదో 116 రాసుకోండి అని ఇచ్చినవాడు కొడుకు తప్ప, తండ్రి కీర్తిని నిలబెట్టినవాడు కొడుకు తప్ప, తండ్రి కీర్తిని నిలబెట్టని వాడు ఒంటికి బలమును మనసుకి పరిపక్వత వచ్చిన దగ్గర నుంచి తండ్రి యందు దోషమించినవాడా కొడుకు. జీవన్ముక్తులు శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అన్నాడు, నేను మా నాన్నగారికి ఇంత సేవ చేస్తాను, ఇల్లు కట్టించాను, మా నాన్నగారిని ప్రతిరోజు పళ్ళు పట్టుకొస్తాను, హాస్పిటల్కి తీసుకెడతాను, కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటాను, శుభం భూయాత్ అన్నారు. కానీ మా నాన్నగారేనండి నాతో ప్రేమగా ఉండరు, ఆయన ఏమిటో ఎప్పుడూ నన్ను తిడుతుంటారు అన్నాడు. వెంటనే జగద్గురువులు అన్నారు, తప్పు, ఆ మాట అనవద్దు. నీ తండ్రి పట్ల ప్రేమతో ప్రవర్తించడం నీ కర్తవ్యం. నీ తండ్రి యొక్క గుణములను విచారించడం నీ అధికారం కాదు. నీ తండ్రి గుణదోషములను నువ్వు విచారించకూడదు. అది విచారించడానికి ఆయన తండ్రి ఉన్నాడు, లేదా ఆయన అన్నగారు ఉన్నాడు. కొడుకుగా నువ్వు చెయ్యవలసింది నువ్వు చేస్తున్నావు, మెచ్చుకున్నాను. నీ తండ్రి గుణదోషములను విచారించే అధికారం నీకు లేదన్నారు. అది సనాతన ధర్మం అంటే. అది తండ్రి పట్ల మర్యాద అంటే. వయసుడిగిపోతున్న తండ్రి పశ్చిమ దిక్కుకి సంధ్య ఒరిగిపోతుంటే ఆ కొడుకు తన యొక్క గౌరవాన్ని నిలబెడుతుంటే, అంత గొప్పగా ప్రవర్తిస్తుంటే ఆ తండ్రి మురిసిపోవాలి తప్ప తండ్రి ఏడుస్తూ ఖేదపడకూడదు. తనకా బలం అయిపోయింది, కొట్టగలడా తిట్టగలడా? కొడుకు గట్టిగా ఇలా తోస్తే పడిపోతాడు. అప్పుడు కూడా మా నాన్నగారు చెప్పారు అని కిలకిలా నవ్వి, నాన్నగారండి మీరు చెప్పినట్టే చేశానండి అన్నవాడు కొడుకు తప్ప, నాన్నగారిని ఖేద పెట్టినవాడు కొడుకు ఎందుకు అవుతాడు? కాబట్టి పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమనిశంకయ. మా నాన్నగారు చెప్పారు గురువుగారు, మా నాన్నగారి మాటకి చంపేస్తానన్నాడు అంతే.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.